మనం ప్రస్తుతం కరీంనగర్ జిల్లా చింతకుంట గ్రామ మాజీ ఎంపీటీసీ మరియు కాంగ్రెస్ నేత శ్రీ పెరుమల్ల నిర్మల మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. నమస్కారం మేడం. ముందుగా మీకు ఎన్ఎస్టీవీ తరపున మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఎన్ఎస్టీవీ ప్రేక్షకులకు, మహిళలకు, గ్రామ ప్రజలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలి. మహిళ ఒక ఆది పరాశక్తిగా ఇంకా ఎన్నో కార్యక్రమాల లోపల పాలు పంచుకోవడానికి ముందుకెళ్ళేటువంటి మహిళగా అన్ని రంగాల్లో ముందుండాలని కోరుకుంటున్నాను. మహిళా సాధికారత అంటే కేవలము మహిళలను గౌరవించడమే కాదు, మహిళలు కూడా అన్ని రంగాల లోపల వాళ్ళకు ఉన్నటువంటి విలువలను కాపాడుకోవడానికి, వాళ్ళకు ఉన్నటువంటి నైతికతను దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు ఉన్నటువంటి విలువను కూడా కాపాడుకోవాలి. ఎప్పుడైతే ఎలాంటి రిజర్వేషన్లు అయినా కూడా 50% మనకు ప్రభుత్వం ఇచ్చినా కూడా ఇప్పుడు వాటిని వినియోగించుకోవడానికి కూడా మహిళలు ముందుండాలి. ప్రతిదీ కూడా మహిళ వెనుకబడిపోయిన వెనుకటి కాలం లాగా వెనుకబడిపోవద్దు. 4 గోడల మధ్య పరిమితమైనటువంటి మహిళ ఇప్పుడు అన్ని రంగాల్లో ముందుంటుంది. ఒక చెల్లిగా, ఒక తల్లిగా, ఒక అమ్మగా మహిళ సాధికారత సాధించుకుంటూ ముందుకెళ్ళాలి. దేవులను ఏ విధంగా పూజిస్తున్నామో అమ్మవారిని పూజించినట్టే తల్లిని, చెల్లిని, మరి భార్యను, అక్కను, చెల్లెను అందరినీ గౌరవించాలి. సమాజంలో వాళ్ళకు కూడా ఒక గుర్తింపు అనేది ఇవ్వాలి. మహిళలను ముందుంచి తీసుకెళ్ళినట్లయితే వారు అన్ని రంగాల లోపల ముందుండడానికి ఆస్కారం ఉంది. మనకు మహిళలకు ఇచ్చినటువంటి ప్రియారిటీని బట్టే వాళ్ళు ముందుకెళ్తారు. ఒకప్పుడు వంటింటికే పరిమితమైనటువంటి మహిళ ఇప్పుడు అన్ని రంగాల లోపల ముందుంటుంది. మహిళలు సాధించలేనిది ఏది లేదు. తన విలువైన సమయాన్ని మనతో పంచుకొని మహిళా సాధికారత తన యొక్క విలువలను ఏ విధంగా ఉంటుందనేది తెలియజేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. కెమెరామ్యాన్ గంగరాజ్తో మహేష్, కరీంనగర్.